హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు క్రేజీ వ్లాగ్స్. తమ్నైల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది కదా. నా సీమంతం అయితే ఈరోజు 9th మంత్లో చేసుకోబోతున్నాను. డెలివరీ ఫ్యూ డేస్లో అయితే నా డెలివరీ అవ్వబోతుంది. అసలు ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. ఇంక నా సీమంతం ఎలా అయింది ఏంటి అనేది మొత్తం క్లియర్గా తీసాను. ఇంకా చూసేయండి, ఇంకా మంచి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు సీమంతం అయితే చేసుకుంటా అనుకోలేదు, అప్పటికప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మేము ప్లాన్ చేసుకుని అయితే చేసేసుకున్నాము. అసలు ఎలా చేసుకున్నాను ఏంటైతే చూసేయండి, మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి. శ్రీమంతానికి అయితే ఇన్ని ఐటమ్స్ అయితే చేసుకున్నాము, అన్నీ ఒక్కొక్కటి రకాలుగా తెచ్చి నా ఫేవరెట్ అయినవన్నీ తెచ్చుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మొత్తం మా ఇంట్లో మేమే రెడీ చేసుకున్నాం అనమాట. ఇంక ఫైనల్లీ నాకైతే 2:30కి అయితే ముహూర్తం వచ్చింది, అంతలోపు చేసేసుకోవాలని. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళం మేమే చేసుకున్నాం. ఇంకా రిలేటివ్స్ వాళ్ళు ఎవరికి ఏం చెప్పలేదు, ఎందుకంటే ప్లానింగ్ ఏం లేదు కాబట్టి ఇంకెవరికి ఏం చెప్పలేదు. ఎంతకైనా ఎక్కువ అయ్యేది వీళ్ళే కదా, ఇరుగు పొరుగే కదా, కష్టాల్లో వెంటనే వచ్చి చూసేది. సో ఇంకా చాలామంది లేరన్నమాట, అప్పటికప్పుడు చేసుకోవడం, అందరూ బయటికి వెళ్ళడం లేదా వాళ్ళ పనుల్లో ఉండడం వల్ల అయితే అవ్వలేదు. ఇంకా ఉన్న వాళ్ళమే ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాం. ఫస్ట్ పెద్దవాళ్ళతోనైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి కదా. ఇంకా అమ్మమ్మ అయితే అవుతారు నాకు, మా అమ్మమ్మ కూడా వచ్చి నాకు మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు. ఇంకా అందరూ నాకు ఇష్టమైన కోరికనే వాళ్ళు కూడా బ్లెస్ చేశారు, బేబీ గర్ల్ పుట్టాలని చెప్పి. ఇంకెవరు పుడతారేంటో ముందు అయితే చూడాలి. ఇంకా నేనైతే ఎలా ఉన్నానంటే కామెంట్ చేసేయండి. అసలు 9th మంత్ వచ్చి 10 days అయితే అవుతుంది నాకు ఈ రోజుకి, నేను శ్రీమంతం చేసుకున్నప్పటికీ. ఇంకందరూ పెద్దోళ్ళందరూ వచ్చి అయితే నాకు మంచిగా ఆ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు. ఇంక ఈరోజు మా మావయ్య అయితే వస్తున్నారు, అంటే హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు మా మావయ్య అయితే వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎలానో వస్తున్నారు కదా అని చెప్పి మా మావయ్య వచ్చినంత వరకు నేనైతే అలానే ఉన్నా, ఎందుకంటే మా మావయ్య కూడా చూసి బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా అని చెప్పి. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళందరూ అయితే నాకు మంచిగా ఆశీర్వదించారు. మా అమ్మ వాళ్ళు వేసినవి అయితే వీడియో అయితే లేదండి, ఎలా కట్ అయిపోయిందో తెలీదు. ఫస్ట్ అయితే మా హస్బెండే వేశారు బ్యాంగిల్స్ అవి, కాకపోతే వీడియో ఆన్ చేసి ఇచ్చాను అనుకున్నా మా అమ్మకి. మా అమ్మ అయితే ఆన్ చేయడం మర్చిపోయింది వీడియో, సో అందుకే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా నా డెలివరీ వ్లాగ్ ఇవన్నీ కావాలంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసుకోండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అందరైతే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు. ఇంకేముంది, మీలో వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసేయండి. సెకండ్ ప్రెగ్నెన్సీ మాత్రం నాకు చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కష్టంగా కూడా ఉందన్నమాట. ఫస్ట్లో అయితే నేను రేపు డెలివరీ అవుతున్నా అంటే ఈ రోజు వరకు కూడా నాకేం అసలు ప్రెగ్నెంట్ ఫీలింగ్ అలా ఏం అనిపించలేదు. ఇదిగో ఇప్పుడు అక్క ఉంది కదా, అక్క నేను ఇంకో అక్క అనమాట, ముగ్గురం ఒకేసారి అప్పుడు ప్రెగ్నెన్సీ అనమాట. ఇప్పుడు ఇంకో అక్క అన్నాక అక్క అయితే డెలివరీ అయిపోయింది, బేబీ గర్ల్ కూడా పుట్టింది. కరెక్ట్గా ఈ రోజుకి 1 month అయింది. ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని అయిపోయాను, అప్పుడైతే ఈ అక్కకు నాకు తోడు ఉండేదన్నమాట. సో ఫైనల్ అయితే ఇలా జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ శ్రీమంతం జరిగింది, అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చేటప్పుడు మినీ శ్రీమంతం అని చెప్పి నేను షార్ట్ కూడా పెట్టాను కదా, అలా అయితే సింపుల్గా జరిగింది. ఇంకా ఫైనల్ అయిపోయింది. ఇదేనమాట. ఎంతకైనా మళ్ళీ ఈ మూమెంట్ని రీక్రియేట్ చేయలేం కదా, ప్రెగ్నెన్సీ సిరీస్ని, నెక్స్ట్ ఈ ప్రెగ్నెన్సీ అనేది. ఇంకా ఫైనల్ అయితే చేసేసుకున్నాను నాకు నచ్చినట్టు. మా అమ్మ అయితే అన్నది, పోన్లే నీవు కోరుకున్న కోరిక అయితే అయిపోయింది, నువ్వు చేయాలనుకున్నట్టే అయిపోయిందని. నాకు ఎప్పుడు పెద్ద చేసుకోవాలి, స్టేజ్లు వేసుకోవాలని ఉండదు, ఉన్న దాంట్లోనే హ్యాపీగా చేసుకోవాలి, మనకు కావాల్సిన వాళ్ళు వస్తే చాలు అన్నట్టయితే ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఒకసారి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నా కాబట్టి ఇంకా ఇక్కడ కూడా ఒకసారి చేసుకుంటే 2 అయిపోతాయి అని అయితే అనుకుని చేసుకున్నాను. ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయ్యింది, కాకపోతే ఇప్పుడు వాళ్ళు రావడం అవ్వలేదు, ఎందుకంటే మనం చేసుకుంటామో లేదో అప్పటి వరకు తెలియదు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా చేసేసుకున్నాను కాబట్టి. నెక్స్ట్ అయితే నేను రేపు స్కానింగ్కి వెళ్ళబోతున్నాను, ఆ స్కానింగ్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. 9th month స్కానింగ్ది. అసలు నా డెలివరీ డేట్ దగ్గరలో ఉందని అయితే చెప్పారు. ఇప్పుడు నాకు బేబీ గర్ల్ పుడుతుంది అనుకుంటున్నారా, బాయ్ పుడుతుంది అనుకుంటున్నారా కూడా కామెంట్ చేసేయండి. ఇంక చాలామంది వచ్చారు, వాళ్ళ వీడియో క్లిప్స్ అయితే కొంచెం మిస్ అయ్యాయి. ఇంక మా ఇంటి పక్కన ఆంటీ చెప్తున్నాగా అందరూ వచ్చారు, కొంతమంది అయితే మిస్ అయిపోయారు వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం వల్ల.
ఫైనల్ అయితే అయిపోయింది. ఇంకా అందరూ వచ్చేసరి మాయ వస్తున్నారని చెప్పాను కదా, మాయ కోసం వెయిట్ చేస్తున్న గ్యాప్లో అమ్మ అయితే ఫుడ్ తినిపించేస్తుంది. మన ప్రెగ్నెన్సీ సిరీస్లోని మెయిన్ మోస్ట్ మనకి ఇంపార్టెంట్గా చూసేది, కేరింగ్గా చూసేది మదరే కదా. ఇంకా అంతే, ఎందుకైనా వాళ్ళ కోసం చెప్పలేము. ఫైనల్లీ మావి కూడా వచ్చేసాడు, బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసాడు. ఇంక అంతేనండి, ఏముంది, కొన్ని రీల్స్ కూడా చేశాను, అవి కూడా అప్లోడ్ చేసి అయితే చూసేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా తీసింది మా చెల్లి. ఇంకా నాకు స్కానింగ్కి వెళ్ళాలని కూడా చెప్పాను కదా, ముందైతే మేడం దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్తే స్కాన్ రాశారు, అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. బాయ్ బాయ్.